రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో భూభారతి చట్టం ఈ సాయంత్రం నుంచి అమల్లోకి వస్తోంది. ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, లావాదేవీలు ఇకపై భూభారతి పోర్టల్లో జరగనున్నాయి. అయితే ధరణిలో ఎలాంటి సేవలను రైతులు వినియోగించుకున్నారో అంతకంటే మెరుగైన సేవలను ఈ భూభారతి పోర్టల్ నుంచి అందుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ను రూపొందించినట్లు, ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించి అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. మరోవైపు గత ప్రభుత్వం మాదిరిగా రాత్రికి రాత్రి హడావుడిగా కాకుండా ఎంతో శ్రమించి పోర్టల్ తెచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూభారతి చట్టం ప్రజల భూముల భద్రతకు భరోసా ఇస్తుందన్నారు. ధరణి ఇకపై ఉండదని, నేటి నుంచి భూభారతి పోర్టల్ అమల్లోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.